హర అంటే పరమేశ్వరుడు, హిరణ్యగర్భుడు అనగా బ్రహ్మదేవుడు. ఈ ముగ్గురు కూడా కలిసి ఉన్నటువంటి క్షేత్రం అన్నవర క్షేత్రం. భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి ఆలయ భాగ్యం కలగదు, కల్పించదు. ఒక అన్నవర క్షేత్రంలోనే సృష్టి స్థితి లయనాలు ముగ్గురు కూడా వెలసి ఉన్నటువంటి క్షేత్రం అన్నవర క్షేత్రం. వీరందరూ కూడా మతం అయిన తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు. మొట్టమొదటిగా వీరందరూ కూడా పై అంతస్తులో వెళ్తారు. పై అంతస్తులో వెళ్ళినప్పుడు ఇక్కడ నమూనా విగ్రహాలు ఏ విధంగా చూపి ఉన్నారో ఆ విధంగానే ప్రధాన ఆలయంలో స్వామి దర్శనమిస్తారు. మధ్యలో ఉన్నవారే వీరవేంకట సత్యనారాయణ స్వామి. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారు విష్ణు రూపకారుడై అవతరించారు. విష్ణువు అవతారంలో సత్యనారాయణ స్వామి వారు వెలసి ఉన్నారు. ఇక్కడ స్వామివారి ఎడభాగంలో ఉన్నటువంటి వారు స్వామివారి భార్య అనంతలక్ష్మి సత్యవతి దేవి. ఇక్కడ అమ్మవారి పేరు అనంతలక్ష్మి సత్యవతి దేవి. ఈమె రమాదేవి అని వర్ణిస్తూ ఉంటారు. ఇక స్వామివారి కుడి భాగంలో సర్వాకారంలో ఉన్నారు. ఆయనే పరమేశ్వరుడు. ఈ ముగ్గురు కూడా పక్కపక్కనే ఉండి ఒకే పీఠంపై ఏకకాలంలో మీకు అందరికీ దర్శనమిస్తారు. ఇది పై అంతస్తులో స్వామివారి దర్శనం జరిగే విధానం. పై నుండి దిగువ ఆలయానికి వస్తారు. రెండవ ఆలయం, దీనినే యంత్రాలయం అంటారు. ఈ యంత్రాలయంలో స్వామివారి పద్మాకారంగా దర్శనమిస్తారు. ఈ కనిపించేటువంటి పద్మ ఆకారమే బ్రహ్మ యొక్క స్వరూపం. బ్రహ్మదేవుడికి శాపవశాత్తు ఎక్కడా కూడా ఆలయం కానీ రూపం కానీ కనిపించదు. కానీ అన్నవర క్షేత్రంలో భక్తులు కోరికలన్నీ నెరవేర్చే విద్యార్థం ఆ బ్రహ్మదేవుడే త్రిపాధూతి మహావైకుంఠనారాయణ యంత్ర స్వరూపంలో బీజాక్షరాలతో బ్రహ్మదేవుడు కలిసి ఉన్నారు. ఒకే క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా దర్శనం జరిగేటువంటి క్షేత్రం ఈ అన్నవర క్షేత్రం. ఇక అన్నవరం సత్యనారాయణ స్వామి వారంటే అడిగిన వెంటనే వరాలిచ్చి అన్న వస్త్రాలు దొరక లేకుండా చూసేటువంటి స్వామి ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి. అందరూ స్వామిని చూడండి, నమస్కారం చేయండి, అందరూ చెప్పండి. సత్యదేవా మహానుభావ ఈ సెలవు ప్రకారం ఈ పుణ్యక్షేత్రంలో ఎంతమంది పుణ్య దంపతుల మధ్య కూర్చొని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాము. ఈ వ్రత సమయంలో తెలిసి గాని తెలియక